అమ్మా ఆ పెళ్ళం వచ్చినాక నీ మాట వినొద్దంటే ఏం చేస్తే జర్ర ఉంటే చచ్చిపోతుంటరా. నాయనమ్మ ఛాయ్ పోసుకుంటున్నా కేదొద్దు నాయనమ్మ బువ్వ తింటావా బువ్వ వేసుకుంటున్నా నాయనమ్మ తానం చేస్తావా ఉడికిలేలు పెడుతున్నా కేదొద్దు నాయనమ్మ కూటర్ తెస్తున్నా నువ్వెంత ఒలవడ్డా పింఛన్ పైసలకి వెళ్ళి ₹1 ఇయ్య నేను ఈ తోటలు ఎవరు చూడడం ఇంకా బయట పడాలరా నాయన నీ యాక్ పాడు కానీ ఎంత దెబ్బ కొడుతున్నా నీ ఇంట్లో మనవే అది కలకుర్తి బస్ అయినా వస్తున్నా ఆయన ఎక్కుదామా కలాకురి అంటామా అది కలాకురి అంట ఆ బస్సు కదమ్మా బస్సు కదా వేరే ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న కలుగుతుంది రా నోట్ చేయలేదు పట్టుకోరా ఓ పాల్చి కూడా కొడుక మేఘన్ మూకి ఇట్లా పట్టుకో అని చెప్పిండ్రు నిన్ను అమ్మా ఆ పిల్లలందరూ గోవా పోతురే నేను కూడా పోతా గోవా గొర్రకాడికి ఎవరు పోవాలయ్యా మా 3 రోజులు ఎవరైనా కూలీలో పెడదాం ఏం దేవుడు అంటారా పోతా పోతా అని అంటారు అమ్మ ఆడ దేవుని గుడి ఉంటుంది అనుకుంటుంది మన దేవతలు ఉంటారని చెప్తాం అలా దేవుని గుళ్ళు ఉండవే మొత్తం దేవతలే ఉంటారు పోతే పోతే కానీ గుండె అయితే కొట్టించుకొని ఈ ₹10 ఉండిలేసి మంచి మొక్కిరా కొన్ని రోజులు ఆగి బంగారు బిస్కెట్లు తెచ్చి నీ ముందర రాసి వస్తా కానీ ఇప్పుడు మాత్రం నువ్వు ఛాయలకు బిస్కెట్లు కావాలని పైసలు అడుగుతున్నావు అవును నీ తాన జేబులో ₹10 గతుండే కానీ నువ్వు బంగారు బిస్కెట్లు తెచ్చిపోతావయ్యా నాకు అయితే ₹10 మా తాన లేవయ్యా